ఎలాంటి అంచనా లేకుండా జూలై 25న థియేటర్లోకి వచ్చిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ సినిమా దుమ్ము లేపుతోంది. సినిమా విడుదలై 18 రోజులైనప్పటికీ కలెక్షన్ల ప్రవాహం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. వర్కింగ్ డేస్లోనూ మహావతార్ నరసింహ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలు సైతం సోమవారం మంచి కలెక్షన్లు సాధించలేకపోతున్నాయి. కానీ మహావతార్ నరసింహ మాత్రం వాటన్నిటికీ చెక్ పెట్టి సోమవారం కూడా భారీ కలెక్షన్లు రాబట్టడం అందరికీ షాక్ ఇస్తుంది. నిజం చెప్పాలంటే అశ్విని కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహావతార్ నరసింహ సినిమా విడుదల తేదీ గురించి కూడా మోట ఎవరికి తెలియదు. యూట్యూబ్లో ట్రైలర్ చూసినప్పటికీ ఏదో యానిమేటెడ్ ఫిలిం అని లైట్ తీసుకున్నారంతా. దీనికి తోడు ఈ సినిమా రిలీజ్ తేదీ జూలై 25కు తెలుగులో కాస్త ముందుగా అంటే జూలై 21న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, తర్వాత జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలు విడుదలయ్యాయి. దీంతో కన్నడ డబ్బింగ్ సినిమా అయిన మహావతార్ నరసింహను తెలుగులో ఎవరూ పట్టించుకోలేదు. హిందీలో కూడా అప్పటికి సైరా మూవీ విజయవంతంగా థియేటర్లలో నడుస్తుండడం, దడక్ 2 కూడా విడుదలవడంతో మహావతార్ నరసింహను పట్టించుకున్న వారే లేరు. దీంతో సినిమాను 5 భాషల్లో విడుదల చేసినప్పటికీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల వరకు మాత్రమే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. కానీ ఒకసారి థియేటర్లో విడుదలయ్యాక పాజిటివ్ రివ్యూస్ మౌత్ టాక్తో సినిమా దూసుకుపోయింది. విడుదలైన అన్ని చోట్ల అన్ని భాషల్లో రికార్డు కలెక్షన్లు రాబడుతూ మహావతార్ నరసింహ సినిమా దుమ్ము లేపుతోంది. రోజు రోజుకు కలెక్షన్ల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. 3వ వారంలోనూ భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఈ క్రమంలో మహావతార్ నరసింహ సినిమా 3 రికార్డులను కూడా సాధించింది. మొదటి రికార్డు ఏంటంటే ఈ సినిమా విడుదలైన 17వ రోజైన ఆదివారం ఏకంగా 23 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇప్పటి వరకు మహావతార్ సినిమా ఒక రోజు రాబట్టిన అత్యధిక కలెక్షన్లు ఇవే. దీంతో సినిమా విడుదలైన 17వ రోజు మిగతా రోజులన్నిటికంటే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. రెండో రికార్డు ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. దీంతో 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టిన తొలి యానిమేషన్ సినిమాగా మహావతార్ నరసింహ కొత్త చరిత్రను లిఖించింది. మూడో రికార్డు ఏంటంటే హిందీలో మహావతార్ నరసింహ సినిమా ఇప్పటి వరకు 125 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. కాగా 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ సినిమా హిందీలో 115 కోట్ల రూపాయలను రాబట్టింది. అప్పటికి బాలీవుడ్లో 100 కోట్లు రాబట్టిన తొలి డబ్బింగ్ సినిమాగా బాహుబలి నిలిచింది. అయితే ప్రస్తుతం 125 కోట్లతో బాహుబలి మోటిపాట్ రికార్డును మహావతార్ నరసింహ బద్దలు కొట్టింది. మరోవైపు కలెక్షన్ల పరంగా మహావతార్ నరసింహ సినిమా ఎఫెక్ట్ తెలుగులో పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ సినిమాలపై బాగా పడింది. హరిహర వీరమల్లు కింగ్డమ్ సినిమాలకు మిక్స్డ్ టాక్ రావడంతో ప్రేక్షకులంతా పూర్తిగా పాజిటివ్ టాక్ ఉన్న మహావతార్ నరసింహ సినిమాకు పరుగులు పెట్టారు. దీంతో హరిహర వీరమల్లు కింగ్డమ్ సినిమాలను చూసేవారే కరువయ్యారు. ఈ ప్రభావంతో ఆ 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా కాలేక ఫ్లాప్లుగా నిలిచాయి. అటు హిందీలోనూ ఇదే పరిస్థితి ఉంది. మహావతార్ నరసింహ సినిమా రావడానికి ముందు వరకు పాజిటివ్ టాక్తో సైరా చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు దక్కుతాయని అంతా భావించారు. కానీ మహావతార్ నరసింహ రాకతో సైరా కలెక్షన్లకు గండిపడింది. ఆ సినిమాను ఎవరూ పట్టించుకోకపోవడంతో సూపర్ హిట్ అయినప్పటికీ అనుకున్న స్థాయిలో భారీ కలెక్షన్లను సాధించలేకపోయింది. ఇక దడక్ 2 సినిమా పరిస్థితి అయితే మరీ దారుణంగా మారిపోయింది. ఆ సినిమా వచ్చిన సంగతే ఎవరు పట్టించుకోలేదు. దీంతో మహావతార్ నరసింహ దెబ్బకు దడక్ 2 చిత్రం డిజాస్టర్ అయింది. అయితే ఇప్పటి వరకు మహావతార్ నరసింహ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టింది, మొత్తంగా 18 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో ఒక్కసారి చూద్దాం. ముందుగా రోజుల వారీగా చూస్తే సినిమా మొదటి రోజు 2 కోట్లు, రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 9.5 కోట్లు, నాలుగో రోజు 6 కోట్లు, ఐదో రోజు 7.5 కోట్లు, ఆరో రోజు 7.5 కోట్లు, ఏడో రోజు 7 కోట్లు, ఎనిమిదో రోజు 7.5 కోట్లు, తొమ్మిదో రోజు 15.4 కోట్లు, 10వ రోజు 23.1 కోట్లు, 11వ రోజు 7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు 6 కోట్లు, 14వ రోజు 5.35 కోట్లు, 15వ రోజు 7.5 కోట్లు, 16వ రోజు 20.25 కోట్లు, 17వ రోజు 23.5 కోట్ల ఇండియన్ నెట్ వసూలు చేసిందని సాక్నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 18వ రోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మహావతార్ నరసింహ చిత్రం దుమ్ము లేపుతుంది. 18వ రోజు కన్నడలో 25 లక్షల నెట్, తెలుగులో 1.50 కోట్లు, హిందీలో 3.75 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 20 లక్షలు, మలయాళంలో 5 లక్షలు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కేవలం 18వ రోజు 6 కోట్ల రూపాయల ఇండియా నెట్, 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సాక్నిక్ అనే సంస్థ తమ రిపోర్టులో తెలిపింది. ఇక ఇప్పటి వరకు 18 రోజుల్లో ఏ భాషలో ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందనే వివరాల్లోకి వెళ్తే కన్నడలో 5.20 కోట్ల నెట్టు, తెలుగులో 36.5 కోట్ల నెట్టు, హిందీలో 131 కోట్ల నెట్టు, తమిళంలో 2.50 కోట్లు, మలయాళంలో 50 లక్షలు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక మహావతార్ నరసింహ సినిమా ఇండియా నెట్ 18 రోజుల్లో 175 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు 210 కోట్లకు చేరుకున్నాయి.
ఓవర్సీస్ లో 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైందని ట్రేడ్ వర్గాల గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఏకంగా 200 కోట్ల రూపాయల లాభం అందుకుంది మహావతార్ నరసింహ సినిమా. కాగా ఈ సినిమా 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఈ నెల 14న పాన్ ఇండియా సినిమాలో వార్ 2 కూలీ రిలీజ్ అవుతుండడంతో ఆ తర్వాత మహావతార్ నరసింహ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. అప్పుడు కూడా సినిమా కలెక్షన్లు స్టడీగా కొనసాగితే మాత్రం ఈజీగా 300 కోట్ల మార్కు దాటే అవకాశాలు ఉంటాయి. కాగా ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.